నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ 13 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే డైరెక్ట్ మన వాళ్ళు ప్రైజే పెట్టేసారు అన్నమాట అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో. సో సోర్స్ అండ్ క్రెడిట్ వాళ్ళకే అనమాట భయ్. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ మీరు గమనించింది ఏంది, ప్రైజే కనిపిస్తారు, అందరి కళ్ళు మొత్తం ప్రైజ్ మీద పోతాయి. కానీ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే స్టార్ మార్క్ అనమాట. సో ఇక్కడ ఆఫర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండి మీకు స్మార్ట్ ఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఒకసారి పాయింట్ చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే ఈసారి మాత్రం డిఫరెంట్గా కనిపించింది. ఇది ఏంటంటే స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ హైలైట్స్ ఏవైతే చేంజ్ అవుతున్నాయి. ఇండియన్ రెడీ 5G ఉంది, సూపర్ థిన్ బెజల్స్ 120 Hz సెట్ అన్న కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడ చేంజ్ అయిపోయినాయి. సూపర్ ఇమర్సివ్ AMOLED 7.6 స్లిమ్ డిజైన్ 100 MP కెమెరా అని. తర్వాత ఇంకొంచెం స్క్రోల్ చేయగానే 33 hours ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీ, కోనింగ్ గొరిల్లా 5 ప్రొడక్షన్, IP54 ఫ్లాష్ రెసిస్టెన్స్ అనేసి అయితే బాగా చూపించారు అనమాట. సో ఇది ఒకటి బాగా అనిపించింది, అంటే UI పరంగా మంచిది. నెక్స్ట్ ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లోనే బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి 18,000 ఉంది. అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో జర హైయర్ వేరియంట్ ఉంది అన్నమాట, 20,000 ఉంది. తర్వాత 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 22,000 ఉంది. అండ్ స్మార్ట్ ఫోన్ 3 కలర్స్ వస్తుంది, ప్రిజమ్ గోల్డ్ కలర్, స్టెల్త్ బ్లాక్ అండ్ ఆర్క్టిక్ వైట్ కలర్స్ అనమాట అవి. సో 3 కలర్ వేరియంట్స్లో స్మార్ట్ ఫోన్ అయితే మనకి అవైలబుల్ ఉంది. కానీ నాకేమనిపించింది అంటే కొంచెం ఓవర్ ప్రైస్ అయితే అనిపించింది. ప్రస్తుతానికి అయితే ఈ వెబ్సైట్స్ కాకుండా వేరే వెబ్సైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది, ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూపాన్స్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేస్తే మీకు ఇక్కడ 1699 ఉంది కదా, అది ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఈవెన్ వీళ్ళ వెబ్సైట్లో కూడా అదే ఉంది, బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసేస్తే మీకు అదే చూపిస్తుంది. ఇక్కడ 1000 రూపీస్ డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట కార్డ్ ఆఫర్స్ మీద. సో 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. సో అట్లా యూజ్ చేస్తే మీకు 1000 రూపీస్ తక్కువకు వస్తుంది అనమాట స్మార్ట్ ఫోన్. సో తీసుకోవాలా వద్దా అన్న అంటే ఒకటే మాట చెప్తున్నా భయ్, ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ కొంచెం పాతగైపోయినా సరే పర్లేదు, మంచిగా ఉంది మినిటెక్ వాళ్ళది. కానీ ఓవర్ ప్రైస్డ్ అయితే కంపల్సరీ అంటాను. అట్లీస్ట్ ఇది 16,000 రిలీజ్ చేసి బ్యాంక్ ఆఫర్స్ మీద మీకు 15,000 లేకపోతే 14,500 అలా మనకి ఆఫర్స్ మీద ఇచ్చింటే ఇట్లా పర్ఫెక్ట్గా సేల్ అయ్యేది బై. అండ్ ఇంకొకటి ఏంటంటే 10,000 నుంచి 15,000 మధ్య మార్కెట్లో మంచిగా దుమ్ము దులిపేది. అక్కడ 10,000 నుంచి 15,000 మధ్యలో మార్కెట్ దాంట్లో మనకి ఇలాంటి స్పెక్స్ లేవు అనమాట. సో మంచిగా దుమ్ము దులిపేది మన వాళ్ళు యాక్చువల్లీ కొంచెం ఓవర్ ప్రైస్ పెట్టి స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసారనిపిస్తుంది. బేస్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఇంకా ఇది నోట్ సిరీస్లో ఇది బేస్ వేరియంట్ అన్నమాట. అంటే మీకు నోట్ 13 Pro ఉంది, తర్వాత Pro Plus కూడా ఉంది కదా. సో అవిట్ల కంటే బేస్ వేరియంట్ ఇది ఇంకొంచెం తక్కువకి ఇచ్చి అంటే బాగుండేదని చెప్తుంటున్నా. ఇక్కడ రెడ్మీలో నాకు నోట్ సిరీస్ చాలా మంచిగా అనిపిస్తుంది, అన్నిటికంటే కూడా నోట్ సిరీస్ బిల్డ్ క్వాలిటీ అవన్నీ కూడా బాగుంటాయి అనమాట. సో దీనిలో కూడా పర్లేదు. నా అడ్వైస్ ఏంటంటే భయ్, ప్రస్తుతానికైతే స్మార్ట్ ఫోన్ పర్లేదు బాగుంది. బోల్డ్వేర్స్ ఉంటాయి, అవన్నీ డిజేబుల్ చేసుకుని అవి పక్కకు పెడితే మెయిన్ ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ ఓవర్ ప్రైస్డ్ ఉంది. దీనికి ఏం చేస్తారు సొల్యూషన్ ఏంటంటే మనకి స్పెషల్ డేస్ అని లేకపోతే ఈవెంట్స్ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండిపెండెన్స్ డే ఉంది, దసరా ఉంది, దివాళీ ఉంది, ఇలాంటి ఫెస్టివల్ ఈవెంట్స్ ఉంటాయి కదా. ఆ టైంలో ఇలా సేల్స్ వచ్చినప్పుడు ప్రైస్ తగ్గుతుంది. అప్పుడు ప్రైస్ తగ్గినప్పుడు మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసి ఇంకా తక్కువకు తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు మీకు 15,000 14,000 వస్తాయి కదా. అప్పుడు పర్ఫెక్ట్ ప్రైస్ అనిపించింది నాకైతే. ఆ ప్రైస్కి పర్చేస్ చేసుకోమని చెప్తే నేను అడ్వైజ్ చేస్తాను. లేదన్నా నేను ఆగలేనన్నా తీసుకోవాలన్నా అంటే భయ్ తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట భయ్. అంతే. డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి భయ్, మ్యాక్సిమం వితిన్ 1 డేలో రిప్లైకే ట్రై చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, స్పెక్స్ అవన్నీ కూడా చూసారు కదా. సో నాకైతే ఒకే ఫోన్ అనిపించింది. నా అడ్వైజ్ ఏంటంటే భయ్ సింపుల్గా ఏం లేదు, జస్ట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఆఫర్ సప్లై పర్చేస్ చేసుకోండి. రెడ్మీ ఫ్యాన్స్కి అయితే బాగుంటాయి. సో రెడ్మీలో కూడా నోట్ సిరీస్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఒకవేళ అయితే రెడ్మీలో నోట్
స్పెసిఫిక్గా వాళ్ళకైతే పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అయితే అనిపిస్తుంది. 5G కూడా కావాలండి, ఆల్రౌండర్ కావాలంటే పోయి పర్చేస్ చేసుకో, కానీ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. అంతేపై ఈ వీడియోకి నచ్చి మంచి అనిపిస్తే లైక్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.